డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ కేబినెట్లో ఏదో జరగబోతుందా? కొందరు మంత్రుల తీరుపై సీఎం నిత్యం అసంతృప్తికి రీజన్ ఏంటి? వాళ్ళు నిజంగానే అంత వర్స్ట్గా పనిచేస్తున్నారా, లేక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉందా? చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? అసలు వ్యూహం ఏంటి? మంత్రివర్గ సహచరులు కొందరిపై ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే అది నిత్య అసంతృప్తిగా మారిందన్నది ఇంటర్నల్ టాక్. మీటింగ్ ఎక్కడైనా సరే, ముఖ్యమంత్రి మంత్రులు కలుసుకునే సందర్భం ఏదైనా సరే, క్లాసులు మాత్రం కామన్ అయిపోయాయి. మీరు మారండి, పరుగులు పెట్టండి, పని చేయండి అంటూ కొందరిని పదే పదే హెచ్చరిస్తున్నారు. దీన్ని బేస్ చేసుకునే కూటమితో పాటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా కొత్త చర్చ మొదలైపోయింది. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులుంటాయా? కొందరికి శాఖలు కూడా మారే అవకాశం ఉందా? దానికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ హెచ్చరికలా అంటూ చర్చించుకుంటున్నారు. సాధారణంగా చంద్రబాబు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆయన ఏదీ ఉన్నపళంగా ఉరుమురిమి మీద పడ్డట్టు నిర్ణయాలు తీసుకోరు. ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవాలన్నా, లేక గట్టి సందేశం పంపాలన్నా, సిస్టంలో మార్పులు చేయాలన్నా అందుకోసం ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు బాబు. ముందు కొన్ని ఫీలర్స్ వదులుతారు. ఫలానా నాయకుడు గాని, ఫలానా చోట మార్పులు చెయ్యాలన్నా గాని అందుకు సంబంధించిన చర్చ ముందే తీవ్రస్థాయిలో జరిగేలా లీక్స్ ఉంటాయి. ఫైనల్గా ఏదైనా కఠిన నిర్ణయం తీసుకున్నా ఎవ్వరూ అప్పటికప్పుడు ఏదో మిన్ను విరిగి మీద పడ్డట్టు ఫీల్ అవ్వరు. ఓస్ ఇదేనా, ఇన్నాళ్ళు దీని గురించే కదా మాట్లాడుకున్నాం అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు కూడా మంత్రివర్గం మార్పుల విషయంలో చంద్రబాబు ఇదే ధోరణి అవలంబిస్తున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయి పొలిటికల్ పండిట్స్కు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి కూడా. కూటమి ప్రభుత్వానికి సరిగ్గా ఏడాదిన్నర పూర్తయింది. దీంతో రెండో ఏడాదిలోకి అడుగుపెట్టేసరికి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్న చర్చ కొద్ది రోజులుగా జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటారన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. మాటలేంటి, దానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆ నోట్ వచ్చినప్పుడే మార్పులు చేర్పులపై చాలా పెద్ద చర్చ జరిగింది. కానీ ఇప్పటిదాకా వర్కౌట్ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల మంత్రులపై తరచూ సీఎం అసహనం వ్యక్తం చేస్తూ ఉండడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. కొందరి మెడ మీద కత్తి వేలాడుతోందని, ఇంకొందరి శాఖలు కూడా మారొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి మంత్రి పనితీరుకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు సీఎం టేబుల్ మీదకు చేరుతున్నాయని, శాఖల మీద పట్టు, జిల్లాల్లో మేనేజ్మెంట్, వసూళ్ల ఆరోపణలు, ఇలా ప్రతి అంశాన్ని బేరీజు వేసుకుని చర్యలుంటాయని, కొందరిని మార్చి కొత్త వాళ్ళని తీసుకోవడం ఖాయమన్న వాదన గట్టిగా వినిపిస్తోంది కూటమి సర్కిల్స్లో. ముఖ్యమంత్రి మనసులో ఏమీ లేకుంటే అన్నిసార్లు ఇదే విషయాన్ని ప్రస్తావించరని పదే పదే చెబుతున్నారంటే ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టేనని చెప్పుకుంటున్నారు. తప్పనిసరిగా మార్పులు చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు అలా మాట్లాడుతున్నారని, అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా మంత్రుల విషయంలో హెచ్చరికలు వినిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే కొందరు మంత్రులు సొంత దుకాణాలు ప్రారంభించడం, జనాన్ని పట్టించుకోకపోవడం, కనీసం తమ శాఖలో ఏం జరుగుతుందో కూడా స్పష్టత లేకపోవడం లాంటి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఫీలర్స్ ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని కొంతమంది మంత్రులు తమ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా మాట్లాడుకుంటున్నారట. మార్పులు తప్పవేమో, శాఖ మారుతుందేమో అనే చర్చలు జోరుగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొత్త ఏడాదిలో కేబినెట్ను సరికొత్తగా చూస్తానా అన్న మాటలు వినిపిస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో.